జై హింద్ సార్. జై హింద్. దీనంతటికి కారణం ఆ కీర్తినేనమ్మా. పైగా కిషోరే కాశ్మీర్ పోవాలని టికెట్లు కూడా బుక్ చేస్తే వద్దని అరకు తీసుకెళ్ళిందమ్మా. మేడం, కీర్తి కిషోర్ కాల్ లిస్ట్ మేడం. ఈ నెంబర్కి చాలా మంత్స్ నుంచి డైలీ కాల్స్ ఉన్నాయి మ్యామ్. ఇది మా షాప్లో పనిచేసే సూపర్వైజర్ది. సో ఇప్పుడేమంటావు జేడి? కిషోర్ ఎందుకు చనిపోయాడో నాకు తెలీదు, కానీ దాని వెనకాల కీర్తి ఉందని నా అనుమానం సార్. ఈ గణేష్ అనే సూపర్వైజర్ కీర్తి కలిసి మన కిషోర్ ని చంపుండు. మర్డర్ అయితే కాదని నీ ప్లాన్ ఏంటి? ముగ్గురు టూరిస్టులని, కీర్తిని, గణేష్ ని మన అన్ని టీమ్ సర్చ్ చేస్తున్నాయి సార్. కానీ వాళ్ళు ఏ స్టేట్ లో ఎక్కడైనా ఉండొచ్చు. అందుకే మనం ఆల్రెడీ కిషోర్ ని మర్డర్ చేసిన వాళ్ళు దొరికేశారు అని ఒక ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేద్దాం. అప్పుడు కీర్తి, గణేష్ భయపడి పారిపోవడానికి ప్రయత్నించో, లేదా వాళ్ళు లేకపోతే ఎక్కడ దొరికిపోతారో అన్న భయంతో అయినా మనం ముందుకొస్తారు సార్. సరే, గో హెడ్. కానీ ఫేక్ న్యూస్ ఎలా టెలికాస్ట్ చేస్తారు? కౌశికి గారిని హెల్ప్ అడుగుతాం సార్. హలో జేడి. హలో కౌశికి గారు. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. జగదాత్రి మీరు మాకు చేసిన సాయం గురించి చెప్పింది. మా ఫ్యామిలీ అంతా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కౌశికి గారు, మేం జస్ట్ మా డ్యూటీ చేశామంతే. నిషిక ఏ తప్పు చేయలేదని మేం నమ్మాము. మా నమ్మకమే నిజమైంది.